రే చదువులేని ముద్ద, చదువుకున్న ముద్ద, లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు అనుకుంది చేయరా. నువ్వు అనుకుంది చేసినప్పుడే రా నువ్వు అనుకుంది ఏదైనా సరే సాధించగలవని నమ్మకం నీలో వచ్చింది. ఆ నమ్మకం లేనప్పుడు నువ్వు దేనికి పనికిరానట్టే. 100 మంది 100 రకాలుగా అనుకుంటూ ఉంటారు, కానీ అవన్నీ పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకుంటే నీ జీవితం నువ్వు నాశనం చేసుకున్నట్టే. ఈ వీడియోని పూర్తిగా చూడండి. 15 నిమిషాలు, కరెక్ట్గా 15 నిమిషాలు ఉంటుంది. 15 నిమిషాలు మీ మైండ్లోకి వెళ్ళే ఈ నా మాటలు ఇంకోసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోరు. ఈ మాటలు వింటే మీకు ఎంత నిజమనేది మీకు తెలుసుద్ది, తెలుసుకుంటారు కూడా. ఎవరైనా చాలామంది అనుకుంటారు కాలేజ్కి వెళ్ళే టైంలో పాకెట్ మనీ, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటున్నారు, నా దగ్గర మనీ లేవు, వాళ్ళందరూ పెట్టుకోరని చెప్పి కొంచెం ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అరే వాళ్ళు నీ నిజమైన ఫ్రెండ్స్ అయితే, వాళ్ళు నిన్ను ఫ్రెండ్షిప్ చేస్తూ నీతో ఉంటే, నిన్ను ఫ్రెండ్గా వాళ్ళు అంగీకరిస్తే, నీ దగ్గర డబ్బు లేకపోయినా సరే వాళ్ళు పెట్టుకుంటారు. రూపాయి అయినా 2 రూపాయలని ఎంతైనా వాళ్ళు షేర్ చేసుకుంటారు. అదే ఫ్రెండ్షిప్. అలాంటి ఫ్రెండ్షిప్ నీకు లేకపోతే అంతటితో కట్ చేయి. ఆ ఫ్రెండ్స్ని అంతటితో కట్ చేయి. వాళ్ళు నీకు అవసరం లేదు. అలాంటి వాళ్ళు నీతో ఎల్లకాలం రారు కూడా. అదొక్కడు గుర్తుపెట్టుకోరా ముండా కోర్. మోటివేషన్ ఇస్తాను అనుకుంటున్నారు లేదా చెప్తాను అనుకుంటున్నారు, మీకు అర్థం కావట్లేదు. కానీ నేను చెప్పే ప్రతి మాట 15 నిమిషాలు మీ మైండ్లోకి వెళ్ళడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అర్థమవుతుందా? కాలేజ్ బస్సుల్లో కానీ ఎక్కడైనా సరే, మనం తిరిగే ఏ ప్లేస్లో అయినా సరే, మనకంటూ ఫ్రెండ్ ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఒక్క ఫ్రెండే. బ్యాచ్ ఉందే ఒకవేళ 3-4 ఫ్రెండ్స్ మనతో ఉంటే ఆ మజానే వేరు. కాలేజ్ బస్సులో అయినా సరే, ఎక్కడైనా సరే మనతో ఉండేవాళ్ళు స్నేహంగా ఉంటారు. తర్వాత మనతో అలాగే ఉంటున్నారా? అలాగే ఉండరు. ఎవరు కూడా ఉండరు. కాలేజ్ టైం వరకు ఒకలాగా ఉంటారు, కాలేజ్ తర్వాత వేరేలా మారిపోతారు. అదే ఫ్రెండ్షిప్ ఈ రోజుల్లో. కాలేజీలో అందరూ కలిసే తిరుగుతాం. కాలేజ్ అయిపోయినాక ఎవరితో కూడా కలిసి ఉండరు. ఎందుకంటే ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది, ఎవరు బిజీ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జాబ్లు, ఇంట్లో ప్రెజర్, పెళ్ళిళ్ళు, అది ఇది తోటకూర 100 ఉంటాయి, సవాళ్ళు వచ్చి ఉంటాయి. కానీ ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయండి రా. డబ్బు ఉందా, డబ్బు లేదని కాదు. ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేసుకోండి, బతకండి. ఇష్టం వచ్చినట్టు చేసి తాగండి, సావండి, ఏదని చేయండి, కానీ ఎంజాయ్ చేసుకోండి. మీ జీవితంలో మీరు బతికేటట్టు చూసుకోండి. ప్రతి రూపాయి లేదు, రూపాయి ఉందని కాదు, మీరు ఉన్నంత కాలం ఎలా బతికేరన్నదే ముఖ్యం. కానీ ఏదో లేకుండా ఉన్నట్టు కాకుండా అలా కాకుండా ఉండవద్దు. ఎక్కడ కూడా నిరుత్సాహంగా ఉండవద్దు. అర్థమవుతుందా? ఒకవేళ మీరు నిరుత్సాహంగా ఉంటే మటుకు మీ జీవితం అంతటితో ముగిసిపోయినట్టు. ఎందుకురా మీరు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసుకోండి. తర్వాత లైఫ్ వేరే ఉంటుంది. కాలేజ్ లైఫ్ వేరు, కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత వేరు. అర్థమవుతుందా? ఎంత చేసినా ఏం చేసినా మనం కాలేజ్ లైఫ్ ముందేరా. కాలేజ్ తర్వాత ఏం పీకేదానికి కూడా ఉండదు. ఇంట్లో టెన్షన్స్. మనకు 20 సంవత్సరాలు దాటగానే 21 సంవత్సరం డిగ్రీ అయిపోద్ది, 21.5 అట్లా ఆ టైంకి బీటెక్ కూడా అయిపోద్ది. 22 నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఎవరికైనా సరే. 22 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది అసలైన లైఫ్ అంటే ఏంటి. 22 నుంచి మనం ఫేస్ చేస్తాం ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, జాబ్ లేదు, జాబ్కి అప్లై చేస్తూ ఉంటాము, జాబ్ రావట్లేదు అనేది ఒక గందరగోళం. పక్కన వాళ్ళందరూ ఏంటి ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడని చెప్పి అదొక గందరగోళం. ఎవరు కూడా మనల్ని ఎందుకు ఉంటున్నాడు, ఏంటి ప్రాబ్లం ఏంటని ఎవరు కనీసం ఇంట్లో వాళ్ళు కూడా అడిగే పరిస్థితి ఉంటారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అలా చేసేస్తారు. ఏంటి మీ ఊరు చదువు అయిపోయింది, ఇంతేనా, జాబ్ రాలేదా, మా పిల్లోడు అంత చేస్తున్నాడు, మీ పిల్లోడు ఈ పిల్లోడు అంత చేస్తున్నాడు, బొచ్చు బోటాకు అన్నట్టు 100 మాటలు చెబుతుంటారు చెప్పడంలో. అవన్నీ నా వీళ్ళు ఏం చేస్తారు, మనకి ఇష్టమైంది ఏంది మనం చేస్తామా చేయమని కూడా ఆలోచించరు. ఎందుకు చేయట్లేదు నువ్వు జాబు, నీకు రావట్లేదా, నువ్వు చదువుకున్నావా, అసలు గాలికి తిరిగావా, అది ఏదైనా 100 ప్రశ్నలు మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఏలెట్టి చూపిస్తారు. మీ మైండ్లోకి వెళ్తుందా ఈ మాటలు? ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దురా రే. స్కిప్ చేస్తే మీరు సగం సంఖ్యనకి పోతారా ఇలాంటి మాటలు. ఎందుకంటే మీరు చదువుకునే టైం వేరు, చదువు అయిపోయిన తర్వాత టైం వేరు రా. జాబులు చేసే టైంలో ఉచ్చబోసడానికి కూడా తీరుకుంటుంది రా రే. వండా కొడకల్లారా ఉండదురా. అందుకేరా నేను చెప్పే మాటలు కొంచెం శ్రద్ధగా వినండి. 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా. ఇదిగో ఇక్కడ ఏడో బల్లి కూడా కొడుతుంది, సౌండ్ వస్తుంది, బల్లి కొట్టే సౌండ్. ఎక్కడున్నావు బల్లి, రామ్మా బయటికి. నిన్ను కూడా చెప్తా, నీకు కూడా 2 మాటలు. లేదా నేను చెప్పిన మాటలు నమ్మి అవి నిజమని చెప్పి కొడుతుంది. నిజమే మరి, నేను చెప్పే మాట ఏది అబద్ధమా? అబద్ధం ఏది లేదు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నీకు తెలిసిద్ది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఏంటి, నీ గతం ఏంటి, నువ్వు దేనికి పనికి వస్తున్నావు, నువ్వేం చేయగలుగుతున్నావు. నీకు చేయగల శక్తి ఉన్నా చదువు అయిపోయినాక నువ్వు జాబ్ చేయలేకపోతున్నావు అంటే నీకు ఏదో ఫ్యాషన్ ఉందనే కారణం. అది సినిమాల్లో కావచ్చు, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు,
బిజినెస్ కావచ్చు, ఏదైనా. కానీ అవన్నీ పట్టించుకోరే వీళ్ళు. మనకి ఇష్టమైంది ఎవరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళకి ఇష్టమైనదే మనం చేయాలి. మన ఇష్టంతో పని లేదు. మన ఇష్టంతో అసలు పనే ఉండదు కూడా. నేను చుట్టుపక్కల గన్ను తీసుకోవాలని కాల్ చంపాల్సిన రోజులు కూడా వస్తాయనిపించింది ఒక్కోసారి. బయట ఎక్కడైనా కానీ చదువుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు జాబ్ చేయట్లేదు, ఊరికి ఇంట్లో ఉండి తింటున్నాడు అనే రోజులు చాలామంది అంటుంటారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతుంటారు. మనం ఇంట్లో సమాధానం చెప్తాం, మనం అమ్మోళ్ళు బయట వాళ్ళకి సమాధానం చెప్పలేరు, అల్లడిపోతారు. ఇలాంటివి చాలానే ఫేస్ చేయాల్సిన టైం ఉంది ఇంకా. కాబట్టి వీటన్నిటికంటే ముందు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసిన తర్వాత లైఫ్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. లైఫ్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే మీరు జీవితంలో ఏదైనా చేయగలరు. మీకు ఏది ఇష్టం ఉంటే దాని సైడ్ వెళ్ళిపోండి అబ్బా. ఎవడు మిమ్మల్ని అడిగేది? నా గోసుగాడా ఎవడు మిమ్మల్ని అడిగేదా? ఇంట్లో కూడా చెప్పుకోండి, నాకు ఇది పలాంది ఇష్టం, నేను ఇది చేయగలుగుతాను, నాకున్న టెక్నాలజీ ఇది, నేను చెప్పుకొని వెళ్ళిపోండి. డబ్బులు ఈ రోజును బట్టి డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్. డబ్బులు సంపాదించడమే ఇంపార్టెంట్. నువ్వే పని చేస్తున్నావా, దేనికి వెళ్తున్నావు, పొలం పనికి వెళ్తున్నావు, కూలికి వెళ్తున్నావు, రైతుకి వెళ్తున్నావు, ఆడికి వెళ్తున్నావు, ఏడికి వెళ్తున్నావు, దున్నట్లేదా, ఇవన్నీ కాదు. డబ్బు సంపాదిస్తున్నావా, నీ ఇంట్లో సుఖంగా చూసుకుంటున్నావా, ఏ కష్టం లేకుండా ఆలోచించుకోండి. ఇక్కడ కామెంట్ చేయండి. కామెంట్ కావాలి నాకు. ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటి, మీరు దేన్ని ఫేస్ చేస్తున్నారు, ఇక్కడ మీ కామెంట్ కావాలి. ఎంత దూరం కానీ వచ్చి ఉంటే. మరి ఈ వీడియో ఎంత దూరం వచ్చిందో కూడా, ఎన్ని నిమిషాలు అయిందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను కెమెరా ఆన్ చేసుకున్నాను, నా పాటి నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూ ఉంటాయి, మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాయి. ఓకేనా? బాయ్.